క్రైస్తవ జీవితము, భక్తి జీవితం అంటే వేరొకరిని గూర్చి ఆలోచించడం, వేరొకరిని బాధ పెట్టొద్దు, వేరొకరిని నిందించొద్దు, వేరొకరి మీద లేని అబద్ధ వార్త పుట్టించొద్దు, అనవసరంగా ఒకరిని నిందించొద్దు, నష్టం కలిగించొద్దు. నష్టం కలిగితే నీవే పోయి నా కారణంగా నీకు నష్టమైంది, నీ గొర్రె గొయ్యిలో పడి చచ్చిపోయింది, నేను అదేదో పని మీద మూత తీశాను, పెట్టేది మర్చిపోయా, నాది తప్పు అన్నా, 4 గొర్రెలు వచ్చి ఇవి ఇచ్చేయాలి. నువ్వు బాధ్యత లేదా? ఎవడైనా నష్టపోని నేను బాగుంటే సరిపోతుందా? అలాంటి వాళ్ళ ప్రార్థన దేవుడు వినడు. అందుకే యేసయ్య ఏమన్నాడంటే, అసలు ధర్మశాస్త్రం అంతా ప్రేమ ప్రేమ అనే ఒక్క మాటలో ఇమిడి ఉంది. పౌలు కూడా చెప్తాడు ఈ మాట. యేసుప్రభు వారు చెప్పారు, పౌలు కూడా